హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈ వీడియోలో నేను నా ఫ్యామిలీ అందరం కలిసి వేలాంగణి ట్రిప్కి వెళ్ళాము. సో అక్కడ మేము ఏమేమి చేసాము, ఏమేమి తిన్నాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అవన్నీ ఈ వీడియో చెప్దాం అనుకుంటున్నా. సో లగేజెస్ అన్నీ ప్యాక్ చేసేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. ట్రైన్ 9:40కి అయితే మేము 8 o'clockకి రీచ్ అయిపోయాము. సో ఫుల్ ఆకలేసింది కాబట్టి మేము తినడానికి కూర్చునేసాము. వీళ్ళు చూడండి, అమ్మ కొడుకులు ఎక్కడన్నా గొడవే, ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు. నేను వీడియో రికార్డ్ చేస్తున్నానని మా అన్న చూసేసి యాక్ట్ చేశాడనమాట. ఆ తర్వాత డిన్నర్ చేసేసి అందరం కూర్చొని అక్కడే మాట్లాడుకున్నాము జాలీగా. ఇంకా యూట్యూబ్ వీడియో రికార్డ్ చేస్తున్నానని చెప్పి అన్న వాళ్ళే చాలా కోఆపరేట్ చేశారు. ఒక పక్క అన్న వాళ్ళు ఏదో జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ ఉంటే, ఇంకొక పక్క అక్క బావ వీళ్ళు కూడా టామ్ అండ్ జెర్రీ కప్పులు అనమాట. ఏదో ఒకటి చెప్పుకొని నవ్వుకుంటూ ఆట పట్టించుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ రాగానే ఇంకా అందరం లోపలికి వెళ్ళిపోదామని చెప్పి అన్ని బ్యాగ్స్ అన్నీ తీసుకొని లోపలికి వెళ్ళి సెటిల్ అయిపోయాము. ట్రైన్ జర్నీ ఎక్కువ ఏం పెట్టలేదు, ఎందుకంటే వీవర్ లైక్ సో టయర్డ్. ఆ టయర్డ్నెస్లో రికార్డ్ కూడా చేయలేదు, ఫుల్గా నిద్రపోయాము. ఇంకా వేలాంగణి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ అరౌండ్ 4 o'clock అయింది అనుకుంటాను. సో మనకి డే స్టార్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా టీ తాగాల్సిందే కదా, అందుకని మేము కూడా ఒక టీ షాప్ దగ్గర ఆగి టీ తాగేసాము. ఆ తర్వాత హోటల్ రూమ్కి వచ్చేసాము. ఈ హోటల్ రూమ్కి ఆల్రెడీ మేము ఒకసారి వచ్చున్నాము. సో అది నచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కూడా మేము ఇక్కడికే వచ్చాము. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ ప్లేస్, అందుకే మేము సెకండ్ టైం కూడా ఇక్కడే తీసుకున్నాము. పడుకున్నారు, టీవీ చూస్తున్నారు. హాయ్. ఇంకా వెళ్ళంగానే ఫుల్ టైర్డ్ అయిపోయాం. సో ఇంకా పడుకొని ఒక 8 or 9 o'clockకి లేసాము. లేయంగానే టిఫిన్ యమ్మీగా దోశ, వడ ఇవన్నీ తినేసాము. తినగానే ఇంకా చర్చ్కి రెడీ అవ్వాలని చెప్పి రెడీ అయిపోయాము అందరం. ఎప్పుడూ లేట్ చేసేస్తాము, సో ఆ రోజు కూడా లేట్ అవ్వకూడదని ఫాస్ట్గా వెళ్ళిపోయాం అనమాట రెడీ అయ్యి. యాక్చువల్లీ నేను వేలాంగణికి ఎప్పుడు వెళ్ళినా కానీ చాలా హీట్ ఉంటుంది, ఎంత ఎండ ఉంటుందంటే చాలా ఎండ ఉంటుంది. నేను చాలా ప్రేయర్ చేశాను ఈసారి దయచేసి ఎండ ఉండకూడదు అని చెప్పి. సో ప్రేయర్ చేసినట్టుగానే ఆ రోజు అసలు ఎండే లేదు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. చాలా బాగుండింది వెదర్, అయితే చాలా కూల్ ఉన్నింది. మా డాడీకి ఫోటోలు తీసుకోవడం అంటే చాలా ఇష్టం. సో పోజులు ఇచ్చి మరీ ఫోటోలు తీసుకుంటుంది చూడండి. తర్వాత ఒక ఫామ్లో మనకి ఏమైతే విషెస్ ఉన్నాయో, ఏమైతే ప్రేయర్ చేయాలనుకుంటున్నామో వాటినన్నీ టిక్ చేసి అక్కడ వాళ్ళకి పే చేసి ఆ పేపర్స్ అన్నీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్పెషల్గా మన కోసం ప్రేయర్ చేస్తారంట. నేనైతే పీస్ ఇన్ ద వరల్డ్ టిక్ చేయండి, నాకు పీస్ కావాలి నేను అడిగాను. వాళ్ళు నవ్వి నమ్మగైపోయారు. ఆ తర్వాత ఇంకా మాస్ అటెండ్ అవుదామని వెళ్ళాము. అసలు ఎంత బాగుందో కదా చర్చ్, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ వెదర్కి, ఆ చర్చ్కి, అసలు స్కై ఎంత బాగుందో. తర్వాత చెప్పులు అవి ఇవన్నీ బయట పెట్టేసి లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎప్పట్లాగానే లేట్, ఈసారి కూడా ప్లేస్ లేదు చర్చ్లో. అందరు ముందే వచ్చేసి కూర్చునేస్తారు, అలా మనం కూడా వచ్చి కూర్చోవాలి. కానీ మనం ఎప్పుడు లేట్ చేస్తాం కాబట్టి అదొక పనిష్మెంట్. సో కింద కూర్చొని మేము మాస్ వింటున్న టైంలో ఫుల్ వాన. నాకైతే చాలా బాగా అనిపించింది, అలానే చూస్తూ ఉండాలనిపించింది. ఇంకా మాస్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని అందరం స్టార్ట్ అయిపోయాం అన్నమాట వేరే ప్లేస్కి. తర్వాత మా మమ్మీ నిల్చో నేను వీడియో తీస్తా అని చెప్పి ఏదో తన ప్రయత్నం తను చేసింది. తర్వాత క్యాండిల్స్, పూలు ఇవన్నీ తీసుకున్నాము. మాకైతే ఫుల్ దాహం వేసేసింది. సో అక్కడ కోకోనట్ వాటర్ ఉన్నాయని చెప్పి వెళ్ళి తాగాము. వీళ్ళ గురించి తెలిసేగా, నీళ్ళు ఇవ్వరా అంటే కొబ్బరి ఇస్తారు, కొబ్బరి ఉండేది ఇవ్వరా అంటే నీళ్ళు ఇస్తారు. సో తాగేసి మళ్ళీ చర్చ్ లోపలికి వెళ్ళిపోయాము అందరం. గాయస్ ఇక్కడ నేను తిట్టించుకున్నాను గాయస్ వీళ్ళ దగ్గర, అంటే ఫొటోస్ వీడియోస్ తీయకూడదని చెప్పారు, అయినా నేను తీసా. పరుగు పోయింది. మా మమ్మీ ఏందో ఇంత లాంగ్ ప్రేయర్ చేస్తుంది నాకోసమేలే. நிறைய வேண்டுதலுக்கு மாதா நிறைய பூ கொடுத்துருக்காங்க. என்னோட வேண்டுதல்லாம் నెరవేరపోదు. నేను ఈ బ్లాగ్ తెలుగులో చేస్తున్నా, అర్థం చేసుకోండి తెలుగులో. నేను ఆ కోరికల కోసము మా
మాధవ్ నాకు ఎంత పూలు గిఫ్ట్గా ఇచ్చారు అంటే నా కోరికలన్నీ నెరవేరుతాయి అన్నమాట. అంటే ఎవరికి ఇవ్వకుండా నీకే ఇచ్చారా? తర్వాత రూమ్కి వచ్చేసాము. రూమ్కి రాగానే మా ఫేవరెట్ ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ. వావ్. కొత్తిమీర వేసిన రసం. అయ్యో పావం రష్మిక. సో ఈవినింగ్ బీచ్కి వచ్చాము. ఇక్కడ బీచ్ చాలా బాగుండింది ఆ రోజు. ఎంత బాగుండిందంటే అంత గాలి, చల్ల గాలి, అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది టు బి ఆనెస్ట్. ఇంకా మా ఆడి అక్కడే అది కొనుక్కొని మరి ఆడుకుంటుంది. ఏమంటారు దాన్ని, సంథింగ్ బొమ్మలు, బీచ్ టాయ్స్. సో యా, వేలాంగణిలో ఈ ప్లేస్ చాలా అంటే చాలా స్పెషల్. చాలామంది దీనికోసమే వస్తారు. ఎందుకంటే మీకు ఏమైనా కోరికలు ఉన్నా లేదా ఏమన్నా కోరుకున్నవి జరిగినా ఇక్కడికి వచ్చి నీళ్ళని చూస్తూ నడుస్తూ ఆ ఎండ్ దాకా వెళ్ళడం, లేదా చిన్న ఒక్కొక్క అడుగు మీద అడుగు అట్లా వేసుకుంటూ వెళ్ళడం, ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళడం, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఇట్లా చేస్తారు. ఇంకా లాస్ట్కి అక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ దాకా వచ్చి రీచ్ అవుతారనమాట. ఇది చాలామందికి చాలా మిరాకిల్స్ జరిగాయని విన్నాను, అందుకే ఇలా చేస్తారంట. అది చాలా కష్టంగా ఉంటుంది కానీ ఫెయిత్, బిలీఫ్, యా, అందుకే అందరూ అంత కష్టపడినా బాగా రీచ్ అవుతారు ఎండ్కి. ఆ తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి తీసుకొని అక్కడ కడితే అది కూడా జరుగుతుందంట. సో మా అక్కకి పెళ్ళి జరగాలని మా మమ్మీ కడుతూ ఉన్నింది అది. ఆ తర్వాత సడన్గా వాన ఎంత బాగుండిందంటే ఎంత బాగుండింది, లైక్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ లాగా అనిపించింది మాకు. ఆ తర్వాత అంతా అయిపోయింది. మా ఆడి పాప అందరికి బ్లెస్సింగ్ ఇస్తుంది. తర్వాత నైట్కి సింపుల్గా ఆమ్లెట్, రసము, చిల్లీ చికెన్ మంచూరియన్ ఇవన్నీ వేసుకొని తినేసి పడుకోవడానికి వెళ్ళిపోయాం. సో ది నెక్స్ట్ డే లేచి మళ్ళీ చర్చ్కి వెళ్ళాము. నెక్స్ట్ డే పెద్దగా రికార్డ్ చేయలేదు, ఎందుకంటే సేమ్ మళ్ళీ చర్చ్కి వెళ్ళాము, షాపింగ్ చేసాము, కూర్చున్నాము, ప్రేయర్లో అటెండ్ అయ్యాము, ఇవే జరిగాయి కాబట్టి ఎక్కువ రికార్డ్ చేయలేకపోయాను. నెక్స్ట్ డే టిఫిన్ బయట తిన్నాము. అప్పం చాలా ఫేమస్ అక్కడ, సో అవి ట్రై చేసాము. తర్వాత ఈ ప్లేస్లో ఫ్రెండ్స్కి ఏమైనా గిఫ్ట్ చేద్దామని కొనుక్కున్నాము కొన్ని థింగ్స్. ఆ తర్వాత మధ్యాహ్నంకి బిర్యానీ చేశారు. బిర్యానీ తిని ఈవినింగ్ కొంచెం టైం ఉంటే మళ్ళీ బీచ్కి వెళ్దామని చెప్పి మళ్ళీ మా డాడీ రెడీ అయిపోయింది. ముందు రోజు చీకటి అయినప్పుడు వెళ్ళాము, ఇప్పుడు కొంచెం వెళ్తురు ఉన్నప్పుడే వెళ్ళి చూసేసి వచ్చాము. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉండింది, అస్సలు వెళ్ళాలనిపించలేదు ఆ ప్లేస్ని వదిలేసి. సో అంతే గైస్, ఈ 2 days చాలా పీస్ఫుల్గా ఉండినాను, లైక్ ది బెస్ట్ వెకేషన్ విత్ ఫ్యామిలీ. సో అది గైస్, నా వేలాంగణి ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఇలా అప్పుడప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు కూడా ఆ టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీతో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.